ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, నాలుగిటికి భగవద్గీత. ఏది ఈ నాలుగు తప్ప ఏముందండి ప్రపంచం చెప్పండి? మనం పడే ఈ తంటాలన్నీ కూడా, మనం చేసే ఈ శ్రమ అంతా కూడా దేనికోసం? దేనికోసం? ఈ నాలుగు తప్ప వేరే ఏదైనా ఉందా అండి మనం చేసేది? ధర్మం, ధర్మం కోసమైనా చేస్తూ ఉండాలి. లేదా అర్థం, డబ్బు కోసమైనా చేయాలి. లేదా కామం, కోరిక, ఏదో కోరిక తీర్చుకోవడం. లేదా మోక్షం. ఈ నాలుగు తప్ప వేరే ఏముందండి? కాబట్టి ఈ నాలుగు పిల్లర్లు, ఈ ప్రపంచంలో ఈ నాలుగు పిల్లర్, ఈ నాలుగు కూడా మనకి భగవద్గీతతో లభిస్తాయి. అది భగవద్గీత యొక్క గొప్పతనం. చూసారా విశేషం? నాలుగు తప్ప ఇంకా వేరే చెప్పలేరు. ఎక్కడ ఏ దేశంలో అడిగినా కూడా ఈ నాలుగు తప్ప వేరే లేవు, ఉండే అవకాశం లేదు. ఇవి చతుర్విధ పురుషార్థాలు అని వీటికి పేరు. ఈ నాలుగిటి మీద మన జీవితం అంతా ఆధారపడి ఉంది. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఈ నాలుగిట్లో ఉండే విధానంగా ధర్మంగా ఉండు. అర్థం, డబ్బు సంపాదిస్తున్నావా? ధర్మం కోసం సంపాదించు. కామం, కోరిక సరే, కోరికలు ఉంటాయి, కానీ మనస్సులో మాత్రం ఆ పరమాత్మని చేరుకోవాలి, ఆ మోక్షం కావాలి అనే కోరిక పెట్టుకో. ధర్మ, అర్థ, కామ, మోక్షం అయిపోయి, అంతే కదా. ఇది భగవద్గీతలో మనకి చాలా సులభంగా అందేటువంటి ఒక సందేశం.